శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానమునందు శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవములు 28-11-2025 నుండి 4-12-2025 వరకు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాల సందర్భంగా రెండవ రోజు స్వామివారికి 1,00,000 బిల్వార్చన పూజ, మూడవ రోజు స్వామివారికి సహస్ర చామంతి పూజ, నాలుగవ రోజు స్వామివారికి 1,00,000 తులసి అర్చన, ఐదవ రోజు స్వామివారికి సహస్రాలు లిల్లీ పుష్ప పూజ, ఆరవ రోజు సహస్ర సంపెంగ గులాబీ పుష్ప పూజ జరిగినది. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని సౌకర్యాలు, భోజన వసతి అన్ని కల్పించడం జరిగిందని తెలిపారు. శ్రీ దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు నవంబర్ 28వ తారీఖున మొదలై ఈ రోజు అనగా డిసెంబర్ 4వ తారీఖుతో ముగియడం జరుగుతుంది. ఈ సప్తాహ మహోత్సవాలు అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ పాల్గొనడం జరిగింది. రోజు కూడా స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఆఖరి రోజు పూలంగి సేవ, అలాగే సాయంత్రం రథోత్సవంతో ఈ కార్యక్రమాలు అనేవి ముగియడం జరుగుతుంది. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత అన్నప్రసాదం పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ అన్నప్రసాదం అనేది అందించడం జరుగుతుంది. అలాగే వసతి సదుపాయం కూడా ఇక్కడ ఉచితంగానే జరుగుతుంది. అలాగే క్యూ లైన్లు కానీ, వాటర్ ప్రూఫ్ టెంట్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ ఇలా ప్రతిదీ కూడా భక్తులు ఏది ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పుకోవాలి.